హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము వచ్చేసి రాజమండ్రి వచ్చాము. ఇది అనుకోకుండా వచ్చిన ప్లాన్, అది కూడా న్యూ ఇయర్ రోజున, అంటే 2024 ఫస్ట్ డే అయితే మేము ఇక్కడ ఉన్నాం రాజమండ్రిలో. అయితే ఈ ట్రావెల్ వ్లాగ్ అయితే చూసేయండి. అలాగే ఈ ఛానల్ కూడా మీరు ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్. స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్. సడన్గా సంజయ్కి అయితే వర్క్ ఉండే, దానికోసం అని చెప్పేసి మేము కూడా వచ్చామన్నమాట. శశిబాబా వాళ్ళు కూడా సడన్గా అప్పటికప్పుడు 1 అవర్ ముందు అనుకున్న ప్లాన్ అనమాట ఇది. ఫైనల్లీ రాజమండ్రి వచ్చేసాము. గోదావరి అనగానే ఆహా ఏంటో ఆ తెలియని హ్యాపీనెస్ అనమాట. ఎందుకో తెలీదు, మొత్తానికి హ్యాపీనెస్ అయితే బాగా ఉంటుంది. చిన్నప్పుడు మా మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. సాంబి నేను ఆ గోదావరి గడ్డ దగ్గర కూర్చుని అవే కబుర్లు చెప్పుకున్నాం అనమాట. అండ్ మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను మేము ఎట్లా ఎంజాయ్ చేసాం ఏంటి అని చెప్పేసి. అంటే మాకు బాగా టైం ఉంది కాబట్టి ఇంకా మేము ఎట్లాగైనా ప్లాన్ చేసుకోకుండా వచ్చింది కాబట్టి సో ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఫైనల్లీ కార్ పార్కింగ్ చేసేసి మేమైతే లోపలికి వెళ్తున్నాం. అండ్ చూడండి, అప్పుడు అంటే మా చిన్నప్పుడు ఎట్లా అయితే ఉందో ఇక్కడ అంతా కూడా సేమ్ ఇప్పుడు కూడా ఇలాగే ఉంది, ఏం మారలేదన్నమాట. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఇంత బోర్డు పెట్టినప్పటికీ కూడా అసలు చూడండి, గోదావరిలో అంతా కూడా ఒక పక్క మొత్తం అంతా చెత్త పడేశారనమాట. అసలు ఫుల్గా ఒక పక్కన చాలా నీట్గా ఉంది, ఒక పక్కన మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గా చేసి పడేశారు. అండ్ వాటర్ కూడా చూడండి, అంటే లోపలికి వెళ్ళే కొద్దీ బాగానే ఉంటుంది కదా, బయట అంతా కూడా ఇట్లా వేస్ట్ అంతా ఎక్కువ పడడం వల్ల అదంతా కూడా పొల్యూట్ అయిపోయినట్టు అయిపోతుంది. మేము వచ్చేసి బోట్ అయితే ఎక్కాము గోదావరిలో. అంటే పుష్కరాల రేవ్ దగ్గర నుంచి కోట్లింగాల రేవ్ వరకు, అంటే టోటల్గా ఇదంతా కూడా తీసుకురావడం మనకు వచ్చేసి, అంటే మేము 4 persons కదా, సో దానికోసం అని చెప్పేసి యాక్చువల్ 1200 చెప్పారు, కానీ తగ్గించి 1100కి తీసుకున్నారనమాట. ఇంకా ఎక్కువే చెప్పారు ఫస్ట్. సాంబి బేరమాడి ఫైనల్లీ 1100కి అయితే సెట్ చేసిందనమాట. అండ్ ఇక్కడ అంతా కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ గోదావరిలో మధ్యలో, అంటే నేను ఫస్ట్ టైం అనమాట బోటింగ్కి రావడం, అంటే గోదావరిలో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అలాగే ఎటు చూసినా కూడా గోదావరి మధ్యలో మనం ఇట్లా బోట్ మీద వెళ్తుంటే చాలా అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. బ్రిడ్జ్ చూడండి, యాక్చువల్లీ మూవీస్ కూడా మనకి ఇట్లానే తీస్తూ ఉంటారు. అండ్ మొత్తం మీకు చుట్టూ ఎక్కడ చూసుకున్నా బ్యూటిఫుల్ సీనరీస్ అనమాట. ఫోటో షూట్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ లక్కీ గడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. వాడు కూడా కొత్తగా అనిపించింది మొత్తం అంతా కూడా. అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం మేము అందరం కలిపి బోట్ ఎక్కడం అనమాట.
ఇయర్ రోజున గోదావరిలో ఇట్లా మేము ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఇదే కనుక మేము ఇక్కడే రాజమండ్రిలో ఉండుంటే ఖచ్చితంగా రోజు ఇక్కడికి వచ్చేవాళ్ళం అనమాట సాంబి మేము. ఎందుకంటే మాకు గోదావరి అంటే అంత ఇష్టం అనమాట. అంటే రాజమండ్రి అంటే కూడా చాలా ఇష్టం మాకు. ఏదో తెలియని ఫీలింగ్. చిన్నప్పుడు మేము ఎంజాయ్ చేసింది అంతా మ్యాక్సిమం ఇక్కడే అనమాట. అంటే కాకినాడలో ఉండేది ఎక్కువైనా కూడా రాజమండ్రి అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్కి అట్లా ఏమైనా హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళం కదా. సో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే లక్కీకి ఇక్కడ ఆకలి వేస్తుంది అనమాట. మొత్తానికి గోదావరి మధ్యలో కూర్చొని లక్కీకి అయితే ఫుడ్ పెట్టేసాము. అండ్ ఇది కూడా ఒక మంచి మెమరీ కింద అనిపించింది మాకైతే. అండ్ అట్లానే ఇక్కడ మేము కంప్లీట్ చేసుకుని మొత్తానికి బోటింగ్ అయిపోయిన తర్వాత చాలాసేపు మేమైతే ఇక్కడే కూర్చున్నాం అనమాట గోదావరి ఒడ్డున. అండ్ కూర్చుని అక్కడి నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. అండ్ చూడండి గూడ్స్ ఎట్లా వెళ్తుంది ఏంటో. మేము ట్రైన్ మీద ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అంటే ఇలా క్రాస్ చేసినప్పుడు ఏంటి అంటే కనుక ఎప్పుడు గోదావరిలో అట్లీస్ట్ మనం ఒక రోజు అట్లా స్టే చేసి ఉండాలి. ఇక్కడ రాజమండ్రిలో గోదావరిలో కూడా మనము అట్లీస్ట్ కొంచెం సేపు పిల్లలతో ఎంజాయ్ చేయాలని అనుకునే వాళ్ళం. మొత్తానికి ఆ టైం అయితే మాకు వచ్చింది అనమాట. పిల్లలతో మస్తుగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇదంతా అయిపోయాక కొంచెంసేపు అయ్యాక మేము బయలుదేరిపోయాం అనమాట ఇక్కడి నుంచి. అండ్ ఇక్కడి నుంచి మేము అందరం స్టార్ట్ అయిపోయి ఫైనల్లీ ఇంకా ఫుడ్ టైం అయితే అయిపోయింది కాబట్టి సో మేము కూడా ఫుడ్ ఎక్కడ తినాలి ఏంటి అని డిసైడ్ అవుతున్నాం అనమాట. ఆల్రెడీ మేము ఫుడ్ పిరమిడ్లో ట్రై చేసాం, మీకు తెలుసు, బిఫోర్ వీడియోస్లో ఉంటుంది. అయితే అక్కడికే వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట. అక్కడైతే ఫుడ్ బాగుంది, యాక్చువల్లీ మీల్స్ చాలా బాగున్నాయి. ఈసారి ఎవరైనా ఇలా రాజమండ్రి ప్లాన్ వేసుకున్నట్లు లేదా ఇట్లా ఎవరైనా ప్లాన్ వేసుకున్నప్పుడు అదే రూట్ నుంచి మీరు వెళ్తుంటే కనుక ఫుడ్ పిరమిడ్లో ట్రై చేయండి. జిఎస్ఎల్ కాలేజ్ దగ్గర ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే కనుక మనకి ఎల్పిజి అంటే మాది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అనమాట. సో ఎల్పిజి మనకి ఇక్కడ ఎక్కడా లేదనమాట. ఓన్లీ రాజమండ్రిలో ఈ ప్లేస్లో మాత్రమే ఉంది హైవేలో. అండ్ ఇంక ఎక్కడా లేకుండే. అండ్ ఇంకా తప్పదు కదా, సో ఇక్కడికి వచ్చి కొట్టించుకోవాలి. లేదు అంటే కనుక వైజాగ్లో ఉంది. ఇంకా మనకి ఇంకెక్కడ ఎల్పిజి అనేది లేదు. అండ్ అలాగే ఇప్పుడు మాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఎల్పిజి మేము ఎక్కడైతే మా కార్ వర్క్ చేయించుకుంటున్నామో వాళ్ళ దగ్గర ఎల్పిజి అనేది ఉంది. సో నెక్స్ట్ టైం నుంచి అక్కడ మేము ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడంటే ఇక్కడికి వచ్చాము కాబట్టి సో ఇక్కడ మేము ఈ ఎల్పిజి అనేది మేము ఇక్కడ ఎక్కించేసుకున్నాము. అండ్ మాకైతే ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది అనమాట ఇక్కడికి అక్కడికి. ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు రిలయన్స్ దాంట్లో. అండ్ గ్యారేజ్లో అయితే మాత్రం ఇంకా తక్కువ పడుతుంది మాకు. అండ్ అలాగే ఇక్కడ మేము మొత్తానికి ఈ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా మేము ఫుడ్ పిరమిడ్కి అయితే వచ్చేసాము. అండ్ ఫుడ్ పిరమిడ్కి అయితే వచ్చేసాము ఫుడ్ ఎంజాయ్ చేయడానికి. సాంబి అండ్ శశిబాబు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం కాబట్టి వాళ్ళకి కూడా టేస్ట్ ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం, అంటే వాళ్ళకి ఎట్లా అనిపించిందని తెలుసుకుందాం అని చెప్పేసి మొత్తానికైతే ఇంక ఇక్కడికే ప్లాన్ చేసుకున్నాం. మేము ఆల్రెడీ టేస్ట్ చేసాం, మాకైతే బాగా నచ్చింది. అందుకని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అనమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాం ఫుడ్ తినడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము మీల్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మాకు సెట్ అవ్వలేదు కూర్చోవడానికి, అందుకని చెప్పేసి వేరేగా ఎక్కడైనా ప్లేస్ ఉంటే చూడమంటే ఫైనల్లీ సోఫా సెట్ అయితే చూశారు. అండ్ చూసారు కదా జనాలు అయితే చాలామంది ఉన్నారనమాట, న్యూ ఇయర్ వల్ల అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మేమైతే సెటిల్ అయిపోయాం. ఇక్కడ చాలా బాగుంది కూర్చోడానికి అది కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మేము మీల్స్ ఆర్డర్ చేసుకున్నాం 4 మీల్స్. అండ్ మీల్స్ అయితే ద బెస్ట్ అనేది అయితే చెప్తాను, చాలా బాగుంది. ఇందులో పప్పు అయితే అదిరిపోయింది అనమాట. మేమైతే ఇట్లా మీల్స్ చేసేసి ఫుల్గా అండ్ ఇక్కడ నుంచి అయితే కాకినాడ రిటర్న్ అయిపోయాం. అండ్ కాకినాడ వెళ్ళిన తర్వాత సాంబి వాళ్ళు కొంతసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా చేబ్రోలు అయితే స్టార్ట్ అయిపోయారు. మేము కూడా మా ఇంటికి వచ్చేసాము. అండ్ అంతేనండి ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలుకి మర్చిపోకండి.